చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మాఘమాసంలో చేసే పూజలు, దాన ధర్మాలు సంపూర్ణ సత్ఫలితాలను ఇస్తాయి. ఈ మాసంలో శివ పూజకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. మహాప్రదోష పూజను 2025 ఫిబ్రవరి 25న నిర్వహించాలి. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పూజ చేయాలి. శనైశ్వర జయంతి పూజ కూడా అదే రోజున చేయాలి. సాధారణంగా శివరాత్రి రోజున మనం 4 యమాల పూజలు చేస్తుంటారు. మొదటి 3 చేసేటప్పుడు ఉపవాసం ఉండటం మంచిది. అయితే చివరి యామలో ఉపవాసం ఉండాలనే నియమం లేదు. అలాగే చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. వారు శివరాత్రి రోజున నువ్వుల నీటితో స్నానం చేస్తే ఫలితం దక్కుతుంది. శివుడిని ఆరాధించేటప్పుడు నుదిటిపై విభూది ధరించి మెడలో రుద్రాక్ష మాల ధరించి పూజ చేయాలి. సాధారణంగా తూర్పు వైపుకు కూర్చొని పూజలు చేస్తూ ఉంటాము. అయితే ఈ రోజున ఇంట్లో 4 యామల పూజ చేసేవారు ఉత్తరం వైపు కూర్చొని శివరాత్రి పూజను ప్రారంభించాలి. 4 యామాలను పూజించలేకపోతే సూర్యోదయ సమయంలో శివుడిని ఆరాధించండి. శివరాత్రి రోజున ఏకాదశ రుద్రాభిషేకం చేయడం మంచిది. శివాభిషేకం కూడా చాలా ముఖ్యం. శివునికి జలాభిషేకం చేయడం ఇంకా ముఖ్యం. దీన్ని కొబ్బరి నీళ్ళతో అయినా చేసుకోవచ్చు. శివరాత్రి రోజున శివారాధన ఎలా చేయాలంటే, శివరాత్రి రోజున శివుడిని 8 నమస్కారాలు చేయాలి. 2 రకాల పుష్పాలను శివుని 12 పేర్లతో పూజించాలి. అలాగే శివ పంచాక్షరి మంత్రాన్ని తూర్పు ముఖంగా కూర్చొని 108 సార్లు జపించాలి. గోధుమ లేదా బార్లీతో చేసిన ఆహార పదార్థాలను శివునికి నైవేద్యంగా సమర్పించాలి. నది ఒడ్డున లభించే స్వచ్ఛమైన మట్టితో శివలింగాన్ని తయారు చేసే ఆచారం ఇప్పటికీ కొన్ని చోట్ల ఆచరణలో ఉంది. అనేక రకాల లింగాలు ఉన్నాయి. వజ్రంతో చేసిన ఆ లింగాన్ని పూజిస్తే దీర్ఘాయువు లభిస్తుంది. ముత్యాలతో చేసిన లింగాన్ని పూజిస్తే రత్నానికి సంబంధించిన దోషం తొలగిపోతుంది. సోదరీమణుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. వైడ్యూర్యంతో చేసిన శివలింగాన్ని పూజిస్తే జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే విద్యలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగ రంగంలో అందరికీ సహకారం ఉంటుంది. ఎమరాల్డ్ లింగాన్ని ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. దీనిని పూజించడం వల్ల కుటుంబంలో అనేక రకాల పురోగతి జరుగుతుంది. భూ వివాదాలు సమసిపోయి కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. స్ఫటికలింగాన్ని పూజించడం ద్వారా మనసులోని కోరికలు నెరవేరి కోపం తగ్గి అందరి హృదయాలను గెలుచుకుంటారు. ఈ లింగానికి పూజ చేస్తే చనిపోయిన కుటుంబ పెద్దలకు విముక్తి కలుగుతుంది. బిల్వ పత్రాలతో శివుడిని ఆరాధిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.